సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతాం అండ్ ఒక పెద్ద సాడ్ న్యూస్ గురించి మాట్లాడబోతాం. సో గాయస్, ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఒక పెద్ద సాడ్ న్యూస్ గురించి. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే మన ఫార్మర్ WWE సూపర్ స్టార్ లూక్ హార్పర్ అండ్ ప్రెసెంట్ AEW సూపర్ స్టార్ బ్రాడీ లీ చనిపోయినారంట. అవును గాయస్, నిజంగా చాలా పెద్ద సాడ్ న్యూస్. మన ఫార్మర్ WWE సూపర్ స్టార్ లూక్ హార్పర్ చనిపోయినారంట గాయస్. నిన్న మార్నింగే లూక్ హార్పర్ వైఫ్ సోషల్ మీడియా ద్వారా అందరు ఫ్యాన్స్తో ఇంత పెద్ద సాడ్ న్యూస్ షేర్ చేసినారు. అండ్ లూక్ హార్పర్ వైఫ్ ఏమని రాసినారంటే, చూడండి, మీ అందరి కోసం నా హస్బెండ్ లూక్ హార్పర్ కావచ్చు, అండ్ మీ అందరి కోసం అంటే మీరు చాలామంది కోసం నా హస్బెండ్ బ్రాడీ లీ కావచ్చు, బట్ నా కోసం నా హస్బెండ్ నా ప్రాణం, నా లైఫ్, నా ఫ్రెండ్. సో నా హస్బెండ్ చనిపోయినారని లూక్ హార్పర్ వైఫ్ నిన్న మార్నింగ్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ షేర్ చేసినారు. అండ్ AEW గురించి కొంచెం గొప్పగా మాట్లాడినారు. సో లూక్ హార్పర్ వైఫ్ ఏమన్నారంటే, నిజంగా నేను AEW చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే AEW వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసినారు. అంటే మా బ్యాడ్ టైంలో AEW వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసినారని లూక్ హార్పర్ వైఫ్ సోషల్ మీడియా ద్వారా అందరు ఫ్యాన్స్కి న్యూస్ షేర్ చేసినారు. అండ్ లూక్ హార్పర్ చనిపోయినారని న్యూస్ నిన్న మార్నింగ్ బ్రేక్ కాగానే గైస్ మొత్తం రెస్లింగ్ వరల్డ్ షేక్ అయిపోయింది. ఎందుకంటే చూడండి, లూక్ హార్పర్ ఏజ్ మరి ఎక్కువేం లేదు, జస్ట్ 41 గైస్, జస్ట్ 41 years ఓల్డ్ లూక్ హార్పర్. ఇంత తక్కువ ఏజ్లో ఇంత మంచి సూపర్ స్టార్, ఇంకా చాలా ఫ్యూచర్ ఉండే లూక్ హార్పర్కి రెస్లింగ్ వరల్డ్లో. సో ఇంత మంచి సూపర్ స్టార్ చనిపోయినారని నిన్న మొత్తం రెస్లింగ్ ఫ్యాన్స్, రెస్లింగ్ వరల్డ్ మొత్తం షేక్ అయిపోయింది. అందరు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అండ్ గైస్ అంతేకాదు, ఓన్లీ రెస్లింగ్ ఫ్యాన్సే కాదు, AEW సూపర్ స్టార్ అండ్ మన WWE సూపర్ స్టార్స్ అందరు కలిసి నిన్న లూక్ హార్పర్ గురించి అందరు మంచి ట్వీట్ చేసి, అంటే రెస్ట్ ఇన్ పీస్ అని, అంటే అలా మెమరీస్, లూక్ హార్పర్తో అలా మెమరీస్ ఏమేమి ఉన్నాయో అన్ని మెమరీస్ అలా షేర్ చేసిన, లైక్ బ్రేవ్ హార్ట్, ది మోస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్, మన WWE చైర్మన్ మిస్టర్ మిక్మ్యాన్. అంటే చూడండి, ఆల్మోస్ట్ 90% WWE సూపర్ స్టార్ అందరు నిన్న ట్విట్టర్లో RIP లూక్ హార్పర్ అని ట్వీట్ చేసినారు. అండ్ అలా మెమరీస్ షేర్ చేసినారు ట్విట్టర్లో. సో నిజంగా ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్ గైస్, ఎందుకంటే చూడండి, లూక్ హార్పర్ ఒక మంచి సూపర్ స్టార్ ఉండే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లూక్ హార్పర్కి కరోనా కాలేదు. లూక్ హార్పర్ ఎందుకు చనిపోయినారంటే, లూక్ హార్పర్ లంగ్స్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో లంగ్స్ ప్రాబ్లమ్స్ వల్లనే లూక్ హార్పర్ చనిపోయినారు. కొంతమంది కరోనా అయిందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు, బట్ కరోనా ఏం కాలేదు. అయినా కరోనా అయినా లూక్ హార్పర్ ఫైట్ చేస్తుండే, ఎందుకంటే లూక్ హార్పర్ ఒక రెస్లింగ్ సూపర్ స్టార్ అండ్ లూక్ హార్పర్ ఏజ్ ఓన్లీ 41. సో లూక్ హార్పర్కి లంగ్స్లో ప్రాబ్లం అయిందనే లూక్ హార్పర్ ఇంత తక్కువ ఏజ్లో చనిపోయినారు. సో నిజంగా ఈ న్యూస్ మన రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం చాలా అంటే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. అండ్ గైస్ అంతేకాదు, నిన్న మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, నెక్స్ట్ మంత్లో కాబోయే మర్చెండైజ్ సేల్స్ ఇన్కమ్, అంటే చూడండి, CM Punk మర్చెండైజ్ అంటే లైక్ టీషర్ట్స్. సో నెక్స్ట్ మంత్లో CM Punk మర్చెండైజ్ టీషర్ట్స్ సేల్ అవుతాయి కదా. సో ఆ మొత్తం ఇన్కమ్, నెక్స్ట్ మంత్ ఇన్కమ్ మొత్తము లూక్ హార్పర్ ఫ్యామిలీకి ఇచ్చేస్తారంట. అవును గైస్, ఇప్పుడు నెక్స్ట్ మంత్లో కాపోయే CM Punk మర్చెండైజ్ సేల్స్ ఇంకా మొత్తము లూక్ హార్పర్ ఫ్యామిలీకి CM Punk ఇచ్చేస్తారని నిన్న CM Punk ఈ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ గైస్ నిజంగా CM Punk చాలా మంచి పని చేస్తున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఐ హోప్ చాలామంది సూపర్ స్టార్స్ లూక్ హార్పర్ ఫ్యామిలీకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి, లైక్ రీసెంట్గా అయిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గైస్, మీరు అందరూ చూడొచ్చు మీ స్క్రీన్ పైన, రీసెంట్గా అయిన స్మాక్ డౌన్కి చాలా అంటే చాలా జబర్దస్త్ వ్యూవర్షిప్ వచ్చింది. టోటల్ 3.336 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అవును గైస్, 3+ వ్యూవర్షిప్ వచ్చింది చాలా స్మాక్ డౌన్కి. టోటల్ 3.336 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది రీసెంట్గా అయిన స్మాక్ డౌన్కి. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే, లాస్ట్ వీక్ అయిన స్మాక్ డౌన్కి చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. ఓన్లీ 1+ అంటే 1 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ 1 మిలియన్ ప్లస్ ఎందుకు వచ్చింది అంటే చూడండి, లాస్ట్ వీక్ అయిన స్మాక్ డౌన్
FS1 పైన వచ్చింది. అండ్ FS1 పైన వచ్చినప్పుడు అలా కంపల్సరీ వ్యూవర్షిప్ తక్కువ వస్తుంది. ఫాక్స్ నెట్వర్క్ పైన రాలేదు, FS1 నెట్వర్క్ పైన వచ్చింది. సో అందుకని అంటే ఫాక్స్ నెట్వర్క్దే అది FS1 ఛానల్. సో FS1 ఛానల్ పైన లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ వచ్చిందని వ్యూవర్షిప్ తక్కువ వచ్చింది. బట్ రీసెంట్ అయిన స్మాక్ డౌన్ మరోసారి ఫాక్స్ పైన వచ్చింది. అండ్ రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 3.336 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గైస్ అంతేకాదు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి రోమన్ రేన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక సాలిడ్ స్టీల్ కేజ్ మ్యాచ్ చూడు దొరికింది కదా. సో గైస్ ఈ మ్యాచ్ వ్యూవర్షిప్ వింటే మీరు షాక్ అయిపోతారు. ఈ మ్యాచ్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 4.097 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్ రోమన్ రేన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్కి టోటల్ 4 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గైస్ దాని తర్వాత అంటే రోమన్ రేన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం వ్యూవర్షిప్ డౌన్ అయిపోయింది. బట్ టోటల్ యావరేజ్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 3.336 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డానియల్ బ్రాన్, పాల్ హెమన్ అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ డానియల్ బ్రాన్ టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో పాల్ హెమన్ అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్కి ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు. ఆన్ గైస్ అవుట్ ఆఫ్ నోవేర్ డానియల్ బ్రాన్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో. అండ్ డానియల్ బ్రాన్ రోమన్ రేన్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ అండ్ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చినారు. సో అసలు ఏమైందంటే రీసెంట్లీ టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో డానియల్ బ్రాన్ చెప్పినారు పాల్ హెమన్కి, చూడు పాల్ హెమన్, నీ రోమన్ రేన్స్ ఒక మంచి ఫాదర్ కావచ్చు, నీ రోమన్ రేన్స్ ఒక మంచి హస్బెండ్ కావచ్చు, బట్ నీ రోమన్ రేన్స్ ఒక మంచి రెస్లర్ కాదు. అర్థమైందా? అండ్ నేను ఎప్పుడు ఒక మంచి ఫాదర్ ఉండాలని ట్రై చేస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు ఒక మంచి హస్బెండ్ ఉండాలని నేను ఆల్వేస్ ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉంటాను. నీ రోమన్ రేన్స్ ఒక మంచి ఫాదర్ ఒక మంచి హస్బెండ్ కావచ్చు, బట్ నీ రోమన్ రేన్స్ ఒక మంచి రెస్లర్ కాదు అని డానియల్ బ్రాన్ చెప్పినారు. అండ్ డానియల్ బ్రాన్ ఏమన్నారంటే, నేను పాల్ హెమన్, నేను ఒక మంచి రెస్లర్ని అండ్ నేను కంపల్సరీ ఈ రాయల్ రంబల్లో గెలుస్తాను. అండ్ నేను 100% అంటే రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన తర్వాత నేను 100% ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్కి, నీ రోమన్ రేన్స్కి నేను ఛాలెంజ్ చేసి కంపల్సరీ రస్తల్ మేనియాలో చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తానని డానియల్ బ్రాన్ ఇంత పెద్ద వార్నింగ్ అండ్ ఇంత పెద్ద ఛాలెంజ్ చేసినారు టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో. గాయస్ నిజంగా డానియల్ బ్రాన్ ఏమన్నారంటే, నేను 100% రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాను ఈసారి. అండ్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన తర్వాత నేను 100% రోమన్ రేన్స్కి ఛాలెంజ్ చేస్తాను ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ నేను ఆ మ్యాచ్లో రోమన్ రేన్స్ చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తాను. అండ్ ఓడిపించి నేను ప్రూఫ్ చేస్తాను, అంటే రోమన్ రేన్స్ ఒక బేకార్ రెస్లర్ అని నేను ప్రూఫ్ చేస్తాను. అండ్ నేను రోమన్ రేన్స్ కంట ఒక మంచి రెస్లర్, అంటే రోమన్ రేన్స్ ఒక బేకార్ రెస్లర్, నేను ఒక మంచి రెస్లర్ అని నేను 100% నేను ఫ్యూచర్లో ప్రూఫ్ చేస్తాను. నేను రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేసి నేను రోమన్ రేన్స్ ఓడిపించి నేను ప్రూఫ్ చేస్తాను రోమన్ రేన్స్ ఒక బేకార్ రెస్లర్ అని డానియల్ బ్రాన్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు డానియల్ బ్రాన్ ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ అంటే అప్పుడు అంటే రస్సల్ మేనియా వారికి రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉండకపోతే, అవును గాయస్ డానియల్ బ్రాన్ సేమ్ ఇలాగే చెప్పినారు. సో డానియల్ బ్రాన్ ఏమన్నారంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ అంటే రస్సల్ మేనియా వారికి రోమన్ రేన్స్ యూనివర్సల్ ఛాంపియన్ ఉండకపోతే, ఒకవేళ రోమన్ రేన్స్ ఆ టైటిల్కి ఓడిపోతే అయినా నేను రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేస్తాను. అంటే రాయల్ రంబల్ మ్యాచ్ని పక్కన పెట్టేయండి, నేను నార్మల్లీ రోమన్ రేన్స్కి ఛాలెంజ్ చేస్తాను ఒక నార్మల్ మ్యాచ్ కోసం. అండ్ నేను ఆ మ్యాచ్లో రోమన్ రేన్స్ చాలా భయంకరంగా కొడతాను, కొట్టి నేను 100% రోమన్ రేన్స్కి ఓడిపించి మొత్తం వరల్డ్ ముందు నేను ప్రూఫ్ చేస్తాను నేను ఒక మంచి రెస్లర్ అని. అండ్ నేను రోమన్ రేన్స్ కంటే మంచి బెటర్ రెస్లర్ అని నేను 100% ప్రూఫ్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో. అర్థమైందా పాల్ హెమన్? నేను 100% నీ రోమన్ రేన్స్కి ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేసి ఓడిపిస్తాను. ఒకవేళ రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉన్నా రోమన్ రేన్స్ ఛాంపియన్ లేకున్నా నేను 100% రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో అని డానియల్ బ్రాన్ ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేసి వార్నింగ్ ఇచ్చేసినారు పాల్ హెమన్ అండ్ రోమన్ రేన్స్కి రీసెంట్లీ టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో. సో గైస్ ఇప్పుడు మీరందరూ నా కామెంట్స్లో 100% చెప్పండి, డానియల్ బ్రాన్ నిజంగానే రోమన్ రేన్స్ కంటే కొంచెం బెటర్ రెస్లరా, లేదంటే డానియల్ బ్రాన్ నిజంగా నేను ఫ్యూచర్లో అంటే మనకి ఫ్యూచర్లో డానియల్ బ్రాన్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక మ్యాచ్ చూడి దొరికినప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? మీకు ఏమనిపిస్తుంది? డానియల్ బ్రాన్ నిజంగానే రోమన్ రేన్స్ ఓడిపిస్తారు, లేదంటే నేను ఫ్యూచర్లో రోమన్ రేన్స్ డానియల్ బ్రాన్ క్లీన్ ఓడిపించేస్తారా? మీకు ఏమనిపిస్తుంది గైస్? మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ వర్సెస్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ నేను మీ అందరికి ఒక వీడియోలో సెత్ రాలిన్స్ పైన అప్డేట్ ఇచ్చేసాను. అండ్ అప్డేట్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఇప్పుడు కొత్త సంవత్సరంలో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్లో 100% రిటర్న్ చేస్తున్నారు. ఎందుకంటే WWE వాళ్ళు అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారు, మనకు 100% కొత్త సంవత్సరంలో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్లో సెత్ రాలిన్స్ కనిపిస్తారని నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ గైస్ ఆ వీడియోలో అంటే అప్డేట్ చేయగానే వీళ్ళు చాలామంది నాకు 2 క్వశ్చన్స్ అడిగినారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న సెత్ రాలిన్స్ ఒక హీల్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తున్నారా, లేదంటే సెత్ రాలిన్స్ ఇప్పుడు ఒక మంచి బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తారా, ప్లీజ్ చెప్పండి అని వీళ్ళు చాలామంది నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అంతేకాదు అదే కామెంట్స్లో వీళ్ళు చాలామంది నాకు ఏమైనా కామెంట్ చేసినారంటే ఇన్ ఫ్యూచర్లో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో మ్యాచ్ చూని దొరుకుతుంది. ఎందుకంటే సెత్ రాలిన్స్ బి స్మాక్ డౌన్లో ఉన్నారు అండ్ రోమన్ రైన్స్ బి స్మాక్ డౌన్లో ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్లో మనకి ఇలా మధ్యలో మంచి మ్యాచ్ చూని దొరుకుతుంది అని వీళ్ళు చాలామంది కామెంట్ చేసి నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. అండ్ గైస్ నాకు చూడండి, అంటే సెత్ రాలిన్స్ హీల్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తున్నారా, లేదంటే సెత్ రాలిన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా రిటర్న్ చేస్తున్నారా, దీనిపైన అయితే నాకు ఏం రూమర్స్ రాలేదు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే తెలిసిపోతుంది. అంటే ఒకవేళ సెత్ రాలిన్స్ హీల్ సూపర్ స్టార్లో వస్తున్నారా, లేదంటే సెత్ రాలిన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లో వస్తారా మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో తెలిసిపోతుంది. కానీ గైస్ నాకు రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ పైన ఒక పెద్ద రూమర్ వచ్చింది. అవును గాయ్ చూడండి, ఇప్పుడు రోమన్ రైన్స్ వర్సెస్ మనకి సెత్ రాలిన్స్ మ్యాచ్ పైన ఒక పెద్ద రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్స్ ప్రకారం ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో సెత్ రాలిన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తే, అంటే ఒకవేళ అంటే 100% సెత్ రాలిన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లా రిటర్న్ చేస్తారని గ్యారంటీ లేదు, చెప్పలేము. 50% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్లో అవి రావచ్చు సెత్ రాలిన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్, లేదంటే ఒక హిల్ సూపర్ స్టార్లా రిటర్న్ చేయొచ్చు. బట్ ఒకవేళ సెత్ రాలిన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తే మాత్రం మనకి 100% ఇన్ ఫ్యూచర్లో అంటే చాలా తొందరలోనే రోమన్ రైన్స్ వర్సెస్ ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. ఆన్ గైస్ అవుట్ ఆఫ్ నో వేర్ మనకి చాలా పెద్ద రూమర్ వచ్చింది సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఫైనలీ 4 వీక్స్ లీవ్ తర్వాత సెత్ రాలిన్స్ ఫైనలీ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేయబోతున్నారు. అండ్ అందరి మనసులో ఒకటే ఒక క్వశ్చన్ ఉంది, అంటే మీరు అందరూ అడిగినారు కదా అంటే సెత్ రాలిన్స్ హీలా ఫేసా అని. సో ఆ రూమర్స్ ప్రకారం ఆ రూమర్స్కి ఇదే డౌట్ ఉంది, అంటే సెత్ రాలిన్స్ ఒక ఫేస్లో వస్తారా, లేదంటే సెత్ రాలిన్స్ ఒక హీల్లో వస్తారా అని అందరికీ ఇదే డౌట్ వస్తుంది. అండ్ రూమర్స్ ప్రకారం అయితే ఒకవేళ సెత్ రాలిన్స్ బేబీ ఫేస్లా అంటే బర్నీ డౌన్ అని సెత్ రాలిన్స్ రిటర్న్ చేశారనుకోండి, మనకి 100% ఇన్ ఫ్యూచర్లో సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ చూడండి దొరుకుతుందంట ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. ఎందుకంటే చూడండి ఇప్పుడు స్మాక్ డౌన్లో ప్రెసిడెంట్ స్ట్రాంగ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఎవరు లేరు, అంటే కెవిన్ ఓవెన్స్ ఉండే, బట్ కెవిన్ ఓవెన్స్కి ఆల్రెడీ రోమన్ రైన్స్ 2 times ఓడిపించేసినారు. అండ్ డానియల్ బ్రాన్ ఏమో ఇప్పుడు నెక్స్ట్ రాయల్ రంబోల్లో అంటే 30 months రాయల్ రంబోల్లో ఫైట్ చేస్తున్నారు. సో మనకి వచ్చిన రూమర్స్ ప్రకారం డానియల్ బ్రాన్ నెక్స్ట్ అపోనెంట్ కావచ్చు అని మనకి రూమర్స్ వస్తున్నాయి. కనుక చూడండి ఇప్పుడు డానియల్ బ్రాన్ 30 months రాయల్ రంబల్ మ్యాచ్ కోసం సెలెక్ట్ అయిపోయినారు. సో మేబీ చెప్పలేమంటే ఇప్పుడు రాయల్ రంబల్ రోమన్ రైన్స్ అపోనెంట్ ఓవర్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో అందుకని మనకి రూమర్స్ వస్తున్నాయి. సో మాకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఒకవేళ సెత్ రాలిన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తే మాత్రం మనకి 100% ఇన్ ఫ్యూచర్, అంటే ఇప్పుడు రాయల్ రంబల్ కావచ్చు, లేదంటే రసల్ మేనే కావచ్చు, అంటే ఏదైనా పీపీ కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. బట్ ఒకవేళ సెత్ రాలిన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లో రిటర్న్ చేస్తే మాత్రం మనకి 100% రోమన్ రైన్స్ వర్సెస్ ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు దొరుకుతుందంట ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో గైస్ అందుకనే మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఈ రూమర్ నిజమైతే, అండ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో 100% మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ చూని దొరికితే మీకు ఏమనిపిస్తుంది, ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అంటే మీరు సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తున్నారా, అంటే మీరు రోమన్ రైన్స్ సపోర్ట్ చేస్తున్నారా, మీకు ఏమనిపిస్తుంది గైస్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో ఎక్కడి వరకే ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్.